అండ్ సస్పెన్షన్ గురించి చాలామంది బాగలేదు. అప్రాక్సిమేట్గా ఒక 6.5 lakhs. సో బట్ మేబీ లాంగ్ జర్నీస్ చేయలేము కానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మన దగ్గర డాక్టర్ శ్రీహర్ష ఉన్నారు. డాక్టర్ గారికి నాట్ జస్ట్ 1 వెహికల్, 3 వెహికల్స్ ఉన్నాయి, ఈవీస్. అది కూడా ఫస్ట్ వెహికల్ వచ్చేసరికి జెడ్ఎస్ ఈవీ, అండ్ సెకండ్ వెహికల్ వచ్చేసరికి బీవైడి సీల్, అండ్ ఇప్పుడు థర్డ్ వెహికల్ వాళ్ళ ఫ్యామిలీలోకి XEV 9Sని తీసుకొచ్చారు. సో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎవరి కారు వాళ్ళకే ఉంది. అండ్ హాయ్ సార్. హలో. హాయ్. ఫస్ట్ కాంపాక్ట్ SUV తీసుకున్నారు. ఎస్. సెకండ్ ఇప్పుడు మళ్ళీ సీల్ తీసుకున్నారు. అది వచ్చేసరికి కంప్లీట్లీ సిడాన్. SUV నుంచి సిడాన్కి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 7 సీటర్ ఈవీకి వచ్చేసారు. సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అనిపించింది? చాలా బాగుందండి. మా ఫస్ట్ వెహికల్ వచ్చేసి 2021లో తీసుకున్నాము. ఆ తర్వాత సీల్, నాకు సెడాన్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఎప్పుడైతే BYD సీల్ వచ్చిందో ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ అండ్ ఐ వాంటెడ్ టు బై ఇట్. అది కొన్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతున్నారు, చిన్నపిల్లలు వచ్చారు. సో లాంగ్ జర్నీస్ ఇవన్నీ వెళ్ళడానికి కొంచెం మోర్ లగేజ్ యూటిలైజేషన్ అండ్ ట్రావెల్ ఎక్కువ ఉంటుందని ఒక బిగ్ వెహికల్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు మీరు నాకు అప్పుడు చెప్పారు కదా, మీరు సీల్ కొన్నప్పుడు తెలంగాణలో రోడ్ ట్యాక్స్, ఫ్రీ రోడ్ ట్యాక్స్ అనేది తీసేశారు. అప్పుడు ఎంత కట్టారు, ఏం జరిగింది? అన్ఫార్చునేట్లీ అప్పుడు ఇనీషియల్గా గవర్నమెంట్ సర్టెన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్కి ఎంకరేజ్ చేయాలని ఒక నంబర్ లిమిట్ పెట్టారు. ఆ తర్వాత ఇంకొక 1500 వెహికల్స్ అప్రాక్సిమేట్గా ఎక్స్టెండ్ చేసి ఎప్పుడైతే ఆ నెంబర్ అయిపోయిందో డిస్కంటిన్యూ చేశారు. న్యూ గవర్నమెంట్ వచ్చిన ఫ్యూ మంత్స్కి అగైన్ దే హవ్ రీఇంట్రడ్యూస్డ్. అన్ఫార్చునేట్లీ ఆ లేని టైంలో కొనాల్సి వచ్చింది. ఓకే, ఎంత కట్టాల్సి వచ్చింది రోడ్ ట్యాక్స్ అప్పుడు? అప్రాక్సిమేట్గా ఒక 6.5 lakhs. సో ఈవీ వెహికల్ కొంటున్నారు, రోడ్ ట్యాక్స్ అంటే రోడ్ ట్యాక్స్ ఫ్రీ ఉండటం వల్ల కొంతమంది కొనేవాళ్ళు ఉన్నారు, రకరకాల కారణాల చేత కొనేవాళ్ళు ఉన్నారు. అండ్ ఎక్స్ట్రాగా 6 lakhs కొనాల్సి వచ్చినా సరే మీరు మళ్ళీ ఈవీఏ తీసుకున్నారు. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ వెహికల్స్. ఓకే, బికాస్ లవ్ ఆఫ్ వెహికల్ అండ్ మీకు నచ్చింది. అండ్ ఫస్ట్ వెహికల్ వచ్చేసరికి జెడ్ఎస్ ఈవీ అరౌండ్ 40,000 ప్లస్ కిలోమీటర్స్ తిరిగారు. అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి సీలీ అరౌండ్ 7,000 ప్లస్ కిలోమీటర్స్ తిరిగారు. అండ్ ఇదో ఓకే, ఇది మరి మీరు ఈ వెహికల్ అయితే ఎక్కువ తిరగలేదు, బట్ యు ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ది ఈవీస్. సో నెక్స్ట్ వచ్చేసరికి XEV 9Sకి వచ్చారు. సో XEV 9S తీసుకోవడం గల కారణం ఏంది? ఏమేమి టెస్ట్ వెహికల్స్ చూశారు? సో వై XEV 9S చూస్ చేసుకున్నారు? సో అదే ఇందాక అన్నట్టు వీ వాంటెడ్ టు గో ఫర్ అ బిగ్ వెహికల్. సో ఈ పెద్ద వెహికల్స్లో ఎలక్ట్రిక్లో ఐ థింక్ 7 సీటర్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఇది ఒక్కటే ఉంది వర్షన్. అండ్ అదే లాంగ్ జర్నీస్కి ఏమైనా వెళ్ళాలన్నా లేకపోతే పిల్లలతో ఎక్కువ ట్రావెల్ చేయాలంటే ఇది బెటర్ అనిపించి తీసుకున్నాం. సో 7 సీటర్ ఆప్షన్స్లో మీకు BYDలోనే EMAX 7 ఉంది. అండ్ ఇంకొకటి కియాలో కూడా ఉంది ఒక వెహికల్, కియా కరెన్స్ క్లావియాస్ ఇవి. సో మీకు వాటిని నేను చేసారా ఈ వెహికల్ తీసుకునే ముందర? ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఇదే వెహికల్ రివ్యూ కూడా చేయబోతున్నాం, ఓనర్షిప్పే కాకుండా. సర్చ్ చేసాము, అంటే స్పెసిఫిక్లీ మహీంద్రా తీసుకోవడానికి రీజన్ లోకల్ మేడ్ కార్. సో ఫ్యూచర్లో సర్వీస్ ఇష్యూస్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నా మనకి బెటర్ ఆప్షన్స్ ఉంటాయని అట్లా మహీంద్రా కన్సిడర్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి, సో మహీంద్రాలో మిగతా BE6 కానీ XEV 9 కానీ కంప్లీట్లీ కొత్త మోడల్స్ అండ్ కంప్లీట్లీ న్యూ డిజైన్. ఈ వెహికల్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి కంప్లీట్లీ మోడర్న్ లుక్ వస్తుంది. అండ్ అదే కనుక సైడ్ కానీ బ్యాక్ కనుక చూస్తే మనకి అంతా 700 లాగే ఉంటుంది. కొంచెం వెనకాల లైట్స్లో చిన్నపాటి చేంజెస్ చేశారు, బట్ స్టిల్ ఇట్ లుక్ సేమ్ ఎక్సెప్ట్ ఈవీ ప్లాట్ఫామ్ అని తప్పితే కంప్లీట్గా XEV 700 లాగే ఉంటుంది సైడ్ కనుక బ్యాక్ కనుక చూస్తే. సో మీకు ఫ్రెష్ డిజైన్ కోసం చూసారా, జస్ట్ వెహికల్ నచ్చా ఎట్లా? దాని వల్ల డిసప్పాయింట్మెంట్ అని అనిపించింది? 700 ఆల్మోస్ట్ టైం టెస్టెడ్ మోడల్, బాగా హిట్ అయింది. మా ఫ్యామిలీలోనే చాలా మందికి ఉంది వెహికల్. కంఫర్ట్, రైడ్ కంఫర్ట్, లోపల ఇంటీరియర్స్ ఆల్రెడీ అనుభవం ఉంది, అందుకనే ఇంకా ఇది తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ వెహికల్లో అరౌండ్ వెనకాల థర్డ్ రో కనుక సీట్ తెరిచిపెట్టిన తర్వాత ఎంత బూట్ స్పేస్ ఉంటుందని చెప్పలేదు. కంప్లీట్ క్లోజ్ చేసిన తర్వాత అరౌండ్ 500 ప్లస్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. ఇది థర్డ్ రో క్లోజ్ చేసిన తర్వాత. అవును. సో మీకు అది ఏమైనా కాంప్రమైజ్ అనిపించిందా? మీరేం 7 సీటర్ తీసుకున్నారు, బట్ లగేజ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు.
అండ్ బట్ ఈవీలో అయితే దీనికి ఫ్రంక్ వస్తుంది అండ్ పెద్ద ఫ్రంకే, బట్ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మనం ఎక్కువ వెయిట్ పెట్టలేము, కదలకుండా ఉండే వస్తువు పెట్టుకోవాలి. కానీ బట్ మీరు 7 సీటర్ చూశారు మీరు, కానీ 7 సీటర్ ఫుల్ ఫ్లెజ్డ్గా వాడుకోలేకపోవచ్చు, అవకాశం ఉంది. సో దాని గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారా? మా రిక్వైర్మెంట్స్కి సరిపోతుంది అనిపించింది. ఓకే, అది అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. మీరు అన్నట్టు ఫ్రంట్లో కూడా కంపేర్ టు రెగ్యులర్ ఈవీస్ కొంచెం ఎక్కువ స్పేసే ఉంది ఇందులో. సో మేబీ ఐ థింక్ అది యూటిలైజ్ చేసుకుంటాం. మనం పెట్రోల్ తీసుకున్నా, పెట్రోల్ డీజిల్లో తీసుకున్నా సరే 7 సీటర్ సేమ్ ప్రాబ్లం ఉంటుంది. థర్డ్ రోలో వెనకాల లగేజ్ పెట్టుకోవద్దు కాదు, పిల్లలు కూర్చునే దానికి తప్పితే అంతమించి ఎక్కువ స్పేస్ కూడా ఉండదు. బట్ ఈవీ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అడిషనల్గా ఫ్రంక్ యాడ్ అయింది. ఏదైనా చిన్నపాటి లగేజ్ పెట్టుకోవచ్చు దాంట్లో, అది బెనిఫిట్ అంటారా? ఓకే, డెఫినెట్లీ కొంచెం ఎంతో కొంత వస్తుంది. సో అది బెనిఫిట్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి క్యాబిన్లో ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఇస్తున్నారు. అది అవసరం అంటారా? అందరికి అవసరం అంటారా? మీకేమనిపించింది ఎండ్ టు ఎండ్ డాష్ బోర్డు? అందరూ యూటిలైజ్ చేయరు. మేబీ కొందరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కెన్ యూజ్ ఇట్. అది యూటిలైజ్ చేసే అవకాశం ఉందంటారా డ్రైవింగ్లో? సెల్ఫ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి అయితే యూటిలైజ్ చేయలేము. అది యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఇది కొంచెం డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు కూడా బాగా అబ్సెస్డ్ విత్ ది స్క్రీన్స్. కొంతమంది నేను అడిగిన వాళ్ళు ఏంటంటే ఎందుకండి అది, దానికి కూడా ఏదైనా ఆప్షన్ ఇస్తే బాగుండేది, డిఫాల్ట్గా ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఇచ్చా అన్నారు. మీకేమైనా అలా అనిపించిందా? మేబీ అది ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్. ఈవెన్ నేను కూడా ఒక సింగిల్ స్క్రీన్ సెంటర్ స్క్రీన్ ఉండుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్ కూడా. అండ్ మీకు ఇప్పుడు ఈ వెహికల్లో యాజ్ కంపేర్ టు డీజిల్ XCV 700 ఈవీ ప్లాట్ఫామ్లో వచ్చిన బెనిఫిట్ ఏంటంటే టర్నింగ్ రేడియస్కి ఈవీ ప్లాట్ఫామ్ అవటం వల్ల మనకి ఎక్కువ వస్తుంది. సో మీకు ఆ టర్నింగ్ రేడియస్ అనేది ఈవీలో, అది కూడా ఇంగ్లో ప్లాట్ఫామ్లో ఎక్కువ వస్తుంది 7 సీటర్లోనే. మీరు సిటీలో తిరుగుతారు ఆల్మోస్ట్, సో డాక్టర్ కాబట్టి కొంచెం టూర్స్ బయటికి వెళ్ళే తక్కువ ఉంటుంది, ఇక్కడ సిటీలో వర్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు సిటీలో తిరుగుతున్నప్పుడు ఈ వెహికల్ వేసుకొని మీకు ఎలా అనిపించింది? డెఫినెట్లీ మనకి ఇప్పుడు ట్రాఫిక్ ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మన రోడ్స్ కండిషన్స్కి ఈవీ అయితే లైక్ రైట్ క్వాలిటీ డెఫినెట్లీ చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ షార్ట్ స్పేసెస్లో చిన్న నారో లోడ్స్లో కూడా టర్నింగ్ డెఫినెట్లీ బెటర్గా ఉంది కారు. అంటే 7 సీటర్ వెహికల్ తిప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇన్నోవా అయినా ఏదైనా కానీ. బట్ స్ట్రైట్ రోడ్లు వెళ్తుంటే బాగానే ఉంటుంది. బట్ ఏమైనా యూటర్న్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఎక్కువ ట్రాఫిక్లో ఉన్నప్పుడు, అండ్ ఏదైనా అట్లా తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఆ ఇబ్బంది అనేది కొంచెం ఈ వెహికల్లో కొంచెం సాల్వ్ అయినా అనిపించిందా? బెటర్ అంటే నాకు ప్రయర్గా 7 సీటర్ పెట్రోల్ వెర్షన్ ఎక్స్పీరియన్స్ లేదు. సో మేబీ అది ఎలా డ్రైవ్ చేస్తే ఆ డిఫరెన్స్ తెలిసేదేమో. బట్ నాకైతే ఇది చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ అంటే ఆల్మోస్ట్ మొబైల్ ఫోన్స్ ఆన్ రోడ్స్ అన్నమాట వీల్స్తో. సో కంప్లీట్గా హైలాండ్ స్టోరేజ్ కూడా సమ్ 1 TB వస్తుంది దీంట్లో. మనం ఎక్స్టెంట్గా యాడ్ చేసుకోవచ్చు, రికార్డింగ్ ఉంటుంది 360 degrees కెమెరాల్లో. అండ్ మీకు ఏమైనా గ్లిచెస్ అది ఏమైనా వచ్చిందా ఇప్పుడు ఈ లోపల? నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో గ్లిచెస్ అయితే ఏమీ లేవు. బట్ అప్పుడప్పుడు ఆండ్రాయిడ్ ఆటో డిస్కనెక్ట్ అవ్వడం చూస్తున్నాము. అంటే అది మా మొబైల్ ఇష్యూ లేకపోతే కార్ ఇష్యూ తెలియదు. అదొక్కటే నేను నోటీస్ చేసిన ఇష్యూ. మిగతావన్నీ యాజ్ ఆఫ్ నౌ లైట్స్లో గ్లిచెస్ రావటం, లైట్స్లో అయితే ఏం లేవు. బాగుంది. స్పీకర్ సిస్టమ్ కూడా బాగుంది. అంటే ఇంకా మేబీ యాజ్ ఈ డ్రైవ్ ఏమైనా కొత్త తెలుస్తుంది. అండ్ సార్ ఇంకొకటి, ఇప్పుడు మీకు ఈ వెహికల్లో పలానా ఉంది లేదని ఏం లేదు, ADAS Level 2s వస్తాయి, అన్నీ వస్తాయి. ADAS లెవెల్స్ ఏమైనా చెక్ చేశారా? చెక్ చేసాము. ఓఆర్ఆర్ మీద కొన్ని ట్రై చేసాము. అంటే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. 4 trips వెళ్ళాము. ADAS లేన్ అడాప్టింగ్ సిస్టమ్ ఇవన్నీ అయితే చెక్ చేసాము. బాగుంది, ఇట్ వాస్ వర్కింగ్ గుడ్. అండ్ ఇంకొక ఈ కార్లో వచ్చే యూనిక్ ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు దాకా అయితే మనం డ్రైవర్కి ఓన్లీ వెంటిలేటెడ్ సీట్స్, ఫ్రంట్ రో వెంటిలేటెడ్ సీట్స్ అట్లా చూసేవాళ్ళం. అండ్ దీంట్లో సెకండ్ రో వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. సెకండ్ రోని మనం ముందరికి వెనకాల కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ రో సీట్లు లాగా. సో అది మీకు ఎలా అనిపించింది? డెఫినెట్లీ వెనకాల కూర్చున్న వాళ్ళు ఎస్పెషలీ సమ్మర్స్లో అదే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వెంటిలేషన్ ఉండడం వల్ల. ఐ థింక్ ఈ ఒక్క మోడల్లోనే ఉన్నట్టు. ఈ ఒక్క మోడల్లో ఉంది 7 సీటర్లో. అండ్ వన్ పుష్ సీట్స్ అని అవి ఇస్తారు కానీ, బట్ స్లైడింగ్ ఈ మోడల్లో ఉంది. అవును. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సన్ రూఫ్, పానరామిక్ సన్ రూఫ్, అది ఎలా అనిపించింది కార్లో నుంచి?
ఇది హానెస్ట్లీ సన్ రూఫ్ కాన్సెప్ట్ మనకి ఇండియాలో పెద్ద యూజ్ ఉండదు. ఇది యాక్చువల్లీ ఒక యూరోపియన్ కాన్సెప్ట్. అది వాళ్ళకి ఇయర్లో హాఫ్ ఆఫ్ ద టైం ఎండ తక్కువ వస్తుంది కాబట్టి న్యాచురల్ హీటింగ్ కోసం ఇచ్చారు. ఇది మనకి పెద్ద యూజ్ లేదనేది నా ఫీలింగ్. ఓకే. అండ్ సో ఇప్పుడు వెహికల్ లాంచ్ చేసిన తర్వాత స్టిల్ ఇప్పుడిప్పుడే వెహికల్స్ రోడ్ మీదకి వస్తున్నాయి అండ్ డెలివరీ స్టార్ట్ అయినాయి. అండ్ ఈ మంత్లో కూడా సమ్ 3000+ యూనిట్స్ ఈ ఒక్క మోడల్ వెళ్ళినాయి. అండ్ సస్పెన్షన్ గురించి చాలామంది బాగాలేదు అండ్ ఇంకో కొత్త ఏదో సస్పెన్షన్ కస్టమ్ మూడ్ అనేదో ఇచ్చారని చెప్తున్నారు. మీకు సస్పెన్షన్ ఎలా అనిపించింది అండ్ ఆ కస్టమ్ మూడ్ గురించి అని చెప్తారా? సస్పెన్షన్ కొంచెం స్టిఫ్గానే ఉంటుంది కార్లో. అండ్ రీసెంట్గానే అప్డేట్ వచ్చింది. అది అప్డేట్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత కొంచెం సాఫ్ట్ అయినట్టు నోటీస్ చేసాము. బట్ ఇంకా స్టిల్ అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే. అండ్ సో ఫస్ట్ రో సెకండ్ రో కంఫర్ట్ బాగుంటుంది. థర్డ్ రోలో కంఫర్ట్ పెంచడం కోసం స్లైడింగ్ సీట్స్ ఇచ్చారు సెకండ్ రోలో కూడా. సో అలా చేయటం వల్ల పాసిబిలిటీ ఉంటే వెనకాల కంఫర్ట్ పెరగచ్చు, ఆర్ఎల్స్ ఉన్నదాంతో వెళ్ళిపోవటమే. అవును. సో మీకు ఆ థర్డ్ రో గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారా? థర్డ్ రో మేము టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఎక్స్టెన్సివ్గా కూర్చొని టెస్ట్ చేసాము. అడల్ట్స్ కూడా కూర్చోవడానికి కంఫర్టబుల్గానే ఉంది. బట్ మేబీ లాంగ్ జర్నీస్ చేయలేము, కానీ సిటీలో షార్ట్ జర్నీస్కి అడల్ట్స్కి కూడా కంఫర్టబుల్గానే ఉంది. ఏదైనా చిన్నపాటి ఫంక్షన్లు ఉంటే ఒకే కార్లో వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు. బట్ మోర్ ఆఫ్ అది చిన్నపిల్లలకి అయితే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంది. థర్డ్ రో కూడా ఏసీ వెంటిలేషన్ అన్నీ ఇచ్చాడు. బాగుంది, కంఫర్టబుల్గానే ఉంది. అండ్ ఏసీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దీనికైతే మనకి ఏమీ హీట్ మనం ఏం కవర్స్ కానీ అలాంటి ఏం గ్లాస్కి ప్రొటెక్షన్ గ్లాసెస్ సన్ హీట్ ప్రొటెక్షన్ ఏం చేయాల్సిన పని లేదు. సో విత్ ఇన్ గ్లాస్లోనే యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ వస్తున్నాయి. దానివల్ల టెంపరేచర్ తగ్గుతుంది అండ్ కూలింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఓవరాల్గా క్యాబిన్ క్వాలిటీ అండ్ కూలింగ్ కంఫర్ట్ ఎలా ఉంది ఏసీది? ఈ పర్టికులర్ మోడల్ యూవీ అండ్ సౌండ్ ప్రూఫ్ కూడా ఇచ్చాడు. డెఫినెట్లీ మొన్న రీసెంట్లీ బాగా ఆఫ్టర్నూన్ డ్రైవ్ చేసినప్పుడు ఏసీ కూలింగ్ అయితే చాలా బాగుంది అనిపించింది. సమ్మర్లో చాలా బాగుంది. అండ్ ఈ వెహికల్లో ఫిట్ అండ్ ఫినిష్ అది ఎలా ఉంది? అండ్ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ కొన్ని ప్లాస్టిక్స్ కూడా ఉన్నాయి ఓకే ఇంటీరియర్స్లో. సో మీకు ఎలా అనిపించింది? సో ఈ నేను నోటీస్ చేసినంత వరకు బాడీ అంతా బాగుంది. ఏమీ ఎక్కడ మాకు డిఫెక్ట్స్ కానీ క్రాక్స్ కానీ ఎక్కడ మేమైతే నోటీస్ చేయలేదు. అండ్ ఇంటీరియర్ క్యాబిన్ ఎలా ఉంది? ఇంటీరియర్ క్యాబిన్ కొంచెం ప్లాస్టిక్గానే ఉంది. డెఫినెట్లీ అంటే మహీంద్రాకి ఇంకా ఛాన్స్ ఉంది ఇంప్రూవ్ చేయడానికి. ప్రీమియం మేబీ ఐ థింక్ నెక్స్ట్ వచ్చే వెర్షన్స్లో ఇంకా ప్రీమియంనెస్ పెంచవచ్చు అనేది నా ఫీలింగ్. సో మీరైతే సార్ సెల్ఫ్ డ్రైవింగే, డ్రైవర్తో కాదు, మీకు ఎలా అనిపించింది? మెయిన్గా ఈ వెహికల్లో సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకునే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? డెఫినెట్లీ సెల్ఫ్ డ్రైవింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది మా మదర్ కానీ మా ఫాదర్ కానీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ కార్ డ్రైవ్ చేయడానికి. ఇది ఒక డ్రైవరే నడపాల్సిన అంత కష్టంగా అయితే లేదు. అందరికీ బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు డ్రైవింగ్. అండ్ ఫైనల్గా మీకు ఈ వెహికల్లో నచ్చినవి ఏమేంటి? ఈ వెహికల్లో నాకు నచ్చనివి అంటే ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ఇవ్వలేదు, అదొకటి నచ్చలేదు నాకు. ఒకటి కొంచెం స్క్రీన్స్ మీరు అన్నట్టు కొంచెం 3 స్క్రీన్ లిటిల్ డిస్ట్రాక్టింగ్గానే ఉంది. నేను నోటీస్ చేసినట్లు నాకు ఈ రెండు అండ్ కొంచెం ఇంటీరియర్ ప్రీమియంనెస్ కొంచెం పెంచాల్సిందేమో అని అనిపించింది. అండ్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది? సమ్ 18 స్పీకర్స్తో విత్ యాంప్లిఫైయర్తో వస్తుంది కదా. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఈ వెహికల్లో మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఈ వెహికల్లో స్పేర్ వీల్ అనేది చాలా సన్నగాను చిన్నది వస్తుంది అనమాట. మామూలుగా మనకి రెగ్యులర్గా వచ్చేది ఉండదు. ఆ వీల్ వాడటం వల్ల మీరు ఎక్కువ కిలోమీటర్ కూడా సమ్ 30-40 కిలోమీటర్స్ లిమిటేషన్ ఉంటుంది. దాంట్లో ఆ స్పేర్ వీల్ కనుక పెడితే అంతమించి వెళ్ళటానికి లేదని. ఇది వచ్చేసరికి 7 సీటర్ పెద్ద వెహికల్. సో అట్లా చాలా చిన్న టైర్ అనేది స్పేర్ వీల్ చిన్నది ఇవ్వటం అనేది అదే పెద్ద సైజ్ ఇస్తే బాగుంటుందా? రెగ్యులర్ ఇప్పుడు స్టాండర్డ్ ఏదైతే వస్తుందో అదే ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఇంకా స్పేర్ వీల్ వాడే సిచ్యుయేషన్ రాలేదు. సో మహీంద్రాలో మీకు వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. XCV 9 ఉంది అండ్ BE6 ఉంది. BE6 మీరు అనుకున్నట్టుకైతే పెద్ద వెహికల్ అయితే కాదు ఇంటీరియర్స్ ప్రకారం. బట్ XCV 9 మీకు ఆ థర్డ్ రో లేకుండా మీకు పెద్ద బూట్ స్పేస్ వస్తుంది అండ్
ఓకే సేమ్ వెహికల్ కొంచెం ఇదేమో లెంతీ అండ్ థర్డ్ రో వస్తుంది, అదేం కొంచెం కూపే డిజైన్ వస్తుంది. సో దాన్ని ఏమైనా చెక్ చేశారా ఈ వెహికల్ తీసుకునే ముందర? యా డెఫినెట్లీ అది కూపే వర్షన్కి దీనికి కంపారిజన్ జరిగింది బిఫోర్ వి బాట్. మెయిన్ మా చాయిస్ 7 సీటర్ కోసమనే ఇది ప్రిఫర్ చేసాం. ఇది ఎప్పుడు బుక్ చేసుకున్నారు, ఎన్నాళ్ళు వెయిటింగ్ ఉన్నారు? ఇది మేము ఎగ్జాక్ట్లీ అడ్వాన్స్ ఇచ్చింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇచ్చాము అండ్ ఫిబ్రవరి 27th 28th వచ్చేసింది వెహికల్. ఓకే బిలో 1 month. ఎస్ అరౌండ్ 7 అంటే 20 days. ఎస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ బుకింగ్స్ కాబట్టి మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చింది. అండ్ ఫైనలీ సార్ వీళ్ళైతే ఐడీసీ రేంజ్ చాలానే ఇచ్చారు, బట్ వీళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే విత్ ఇన్ సిటీలో ఏసీ ఆన్ 500 వస్తుందని చెప్పి క్లెయిమ్ చేశారు. మీకు మైలేజ్ ఎలా వస్తుంది? అంటే 480 to 480 నుంచి లాస్ట్ ఛార్జ్కి మాకు ఆల్మోస్ట్ 480 kilometers వచ్చింది. సో 480 500 అయితే రావచ్చు. ఎస్ అండ్ సమ్మర్ వల్ల టెంపరేచర్ కొంచెం తగ్గుండొచ్చు. అవును, అంటే మైలేజ్ మనం నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ లగేజ్ బట్టి ఆల్టర్ అవుతుంది. సింగిల్ డ్రైవ్ సిటీ అయితే డెఫినెట్లీ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది మైలేజ్. అండ్ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను మీరు సీల్కి ఏమో స్పిన్ ఉంది అండ్ ఎంజీకి కూడా ఎంజీ వాళ్ళ ఛార్జెస్ 7.4 kilowatt అండ్ 11 kilowatt ఆల్రెడీ మీకు ఫాస్ట్ ఛార్జెస్ 2 ఉన్నాయి అండ్ సోలార్ కూడా ఉంది. సో మీరు మీ కారు ఒక గ్రీనే కాదు, మీరు ఎనర్జీ కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అనమాట. నెట్ న్యూట్రల్. అవును, నెట్ న్యూట్రల్. సో మీకు కరెంట్ బిల్ అది ఎలా వస్తుంది, మీకు అంతా న్యూట్రల్ అయిపోతుందా? డెఫినెట్లీ మాకు ఇన్ఫ్యాక్ట్ కరెంట్ బిల్ రాదు, వెనక్కి రిటర్న్ వస్తుంది అమౌంట్. కార్స్ అన్నీ మార్నింగ్ ఛార్జ్ చేస్తాము. సో మా ట్రావెల్ ఎఫెక్టివ్లీ ఫ్రీ. సో ఎన్ని కిలోవాట్లు సోలార్ పెట్టించుకున్నారు? మాది 12 kilowatts ఉందండి సోలార్. అండ్ ఇంటికి ప్లస్ కార్ ఛార్జింగ్కి రెండింటికి సరిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా రివర్స్ వస్తుంది మిగులుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మహీంద్రా వాళ్ళ XEV 9S ఇనర్షియల్ ఓనర్షిప్ రివ్యూ. సో సార్ ఎక్కువ తిరగపో ఉండొచ్చు, బట్ ఓనర్ ఆఫ్ 2 EVs ఆల్రెడీ. సో సార్ ఎక్స్పర్టీస్ అనేది అందరికి మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.